గౌతమ్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఆ దేవుడికి మొక్కుకుంటే ఆయన మా ప్రేమని ఆశీర్వదిస్తాడు. అన్నా, కాస్త ఆ గుడి దగ్గర ఆపుతారా ప్లీజ్? 2 minutes అలా గుడిలోకి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తాను. అలాగే మేడం. రేయ్, అన్నయ్య ఏంట్రా ఇంకా అతిథిని తీసుకుని రాలేదు? ఇంకా రాలేదేంటి? ఈ పాటి బయలుదేరి ఉండాలి కదా. అన్నా, కొంచెం వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. సరే అమ్మా. రేయ్, అన్నయ్య వచ్చేసాడు. త్వరగా కార్యక్రమం మొదలు పెడదాం. నువ్వేంటి ఇక్కడ? వాడెవడో కాదు, నా సొంత తమ్ముడు. ఏంటి ఇప్పుడు నీకు అంతా అర్థమైందా? పంతులు గారు, మా అన్నయ్య నాకు కాబోయే వదిన వచ్చేశారు. త్వరగా ఆలస్యం చేయకుండా మంత్రాలు ప్రారంభించండి. ఈ పెళ్లి ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది. త్వరగా కానివ్వండి. రా, విక్రాంత్ వదులు. విక్రాంత్, కూర్చో. కూర్చో, కూర్చో. వదలండి. విక్రాంత్, పంతులు గారు కానివ్వండి. పంతులు గారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దయచేసి పెళ్లి జరిపించకండి. బాబు, ఆ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదంటోంది కదా. ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం మంచిది కాదు నాయనా. ఏ పంతులు, అవన్నీ నీకు అనవసరం. చెప్పింది చెయ్యి. అది కాదు నాయనా, పాపం ఆ అమ్మాయి ఇష్టం లేదంటోంది కదా. ఏంటి పంతులు, ఈ అమ్మాయి ఏమన్నా నీ కూతురా? వివాహాల్లో రాక్షస వివాహాలు కూడా ఉంటాయి, తెలుసు కదా నీకు. కానివ్వండి. నీకిష్టం ఉన్నా లేకపోయినా ఈ రోజు నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తీరాలి. ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు.